పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మెల్లమెల్లగా బోధపడుతుందా? కూటమిలో పరిస్థితులు అర్థమవుతున్నాయా? పవన్ హట్ చేసిన అంశాలవే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మౌనంగా బాధపడితే కానీ బోధపడుతుంటారు పెద్దలు. ఎందుకంటే ఎవరైనా అనుభవంలోకి వస్తే కానీ అసలు విషయం అర్థం కాదు. చాలా మందికి మంచి విషయాలు చెప్పినంత మాత్రాన వారు చెవికెక్కదు, బుర్రకు అంతకంటే ఎక్కదు. రాజకీయాల్లో కూడా అంతే, ఎవరో ఒకరు వల్ల కాని విషయాలు చెప్పిన దాన్ని ఫాలో అవ్వడానికి కూడా కొంతమంది రెడీ అయిపోతారే తప్ప స్వానుభవాన్ని దృష్టిలో ఉంచుకోరు. అలాగే పెద్దల మాటలను అస్సలు చెవికెక్కించుకోరు. సరిగ్గా ఇదే మాట ఇప్పుడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కూడా వర్తిస్తుంది. ఆయనకున్న వ్యక్తిగత మంచితనం, నాయకత్వ లక్షణాల కూటమితో ఆయనకు ఒక భాగస్వామిగా మారారు. అయితే ఏపీ ప్రభుత్వంలో కొన్ని విషయాలు ఆయన అనుకున్నట్లు జరగడం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడిపోయారట. అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజుల నుంచి మౌనంగా ఉంటున్నారు. మౌనానికి మించిన ఆయుధం మరొకటి లేదని ఆయన భావిస్తున్నారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలపైన కానీ దేశంలో జరుగుతున్న పరిస్థితులపైన కూడా ఆయన పెదవి ఇప్పడం లేదు. ఆయన తన పని తాను చేసుకుంటున్నారు. ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేసుకుని వచ్చి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. తన శాఖలకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించడమే ప్రధానంగా పెట్టుకున్నారు. మరొకవైపు పార్టీ పదవుల నియామకం కూడా పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశం కూడా హాజరు కాలేదు. ఆయన జనసేన పార్టీ పంచాయతీ నుండి పార్లమెంట్ స్థాయి కమిటీల నియామక ప్రక్రియ ప్రారంభించారు. ఆగస్టు 15వ తేదీ నాటికి 175 నియోజకవర్గాల్లో పార్టీ పదవులు ఇవ్వడానికి ఆయన కసరత్తులు చేశారు. అవన్నీ పక్కన పెడితే కొన్ని అంశాలు పవన్ కళ్యాణ్ మౌనానికి కారణమని చెప్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న కొన్ని విషయాలు ఆయనకు మనస్తాపానికి గురి చేశాయని అంటున్నారు. తాజాగా ఏజెన్సీ ప్రాంతంలో నాసిరకం రహదారిని నిర్మించిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే కాంట్రాక్టర్ నుంచి ఆ సొమ్మును రికవరీ చేయాలని కూడా ఆదేశించారు. తిరిగి రహదారి నిర్మాణాన్ని చేపట్టాలని తెలిపారు. మరొక వైపు జనసేన అధికార ప్రతినిధులు ఎవరు మీడియా చర్చల్లో పాల్గొనవద్దని కూడా పార్టీ నుంచి ఆదేశాలు అందాయి. చర్చల్లో కొందరు పార్టీకి నష్టం తెస్తున్నారన్న అభిప్రాయంతో జనసేనాని ఉన్నారు. దీంతో అధికార ప్రతినిధులు కూడా త్వరలో మార్చే అవకాశం ఉంటుంది. ఇటు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా జరుగుతున్న పరిణామాలు పవన్ కళ్యాణ్కి ఇబ్బంది పెడుతున్నాయి. ఆయన అనుకున్న విధంగా సాగకపోవడం, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వంటి అంశాలపై కొంత అసహనం కనిపిస్తున్నారు. అందుకే కొంతకాలం మౌనంగా ఉండి తన శాఖ పార్టీ కార్యక్రమాలకే పరిమితం కావాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా తెలిసింది. అందుకే ఇంతకీ పవన్ కళ్యాణ్ హట్ చేసిన అంశాలేంటి అన్న దానిపైనే రాజకీయంగా చర్చ జరుగుతుంది. గత 40 ఏళ్లలో రాజకీయాలు చాలా మారిపోయాయి. అందులో 20వ అందులోనూ 20వ దశాబ్దం నుంచి రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఇదివరకు రాజకీయాల్లో కాస్తంత మిత్రధర్మం, రాజకీయంగా మంచితనం, ప్రజలకి ఏదో ఒకటి చేయాలన్న సేవా తత్పరత, రకరకాల ఆశావాద భావాలు, రకరకాల అభివృద్ధి అంశాలు ప్రజాప్రతినిధుల మధ్య ప్రస్తావన ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం రాజకీయంలో రెండే కనిపిస్తున్నాయి. ఒకటి అధికార దర్పం, ఇంకోటి అధికార దాహం. పవన్ కళ్యాణ్ సరిగ్గా 2 రాజకీయాలను తట్టుకోలేకపోతున్నారు. ఆయన గత రాజకీయాలను చూసి ఇన్స్పైర్ అయ్యారు, కానీ వర్తమాన రాజకీయాలని, అందులోని ఇప్పటి రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఆచితూచి అడుగులు వేసే పనిలో ఉన్నారు. ఇది ఎంతకాలం ఉంటుందో చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.